ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సంచలనం. భారీ శుభవార్త. కొత్త వారికి, పాత అదేవిధంగా నెల పెన్షన్లకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు వచ్చిన నెల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఏపీలో పింఛన్ల కోసం చాలా మంది సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. నెలకు అంటే వృద్ధులు, వితంతులు 4,000 రూపాయలు వస్తుండటంతో పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు లక్షలాది మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇక వికలాంగులు కూడా తమకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లు కావస్తున్నా కొత్త పింఛన్లు ఇంతవరకు అనుమతించలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారులు దాదాపు 1.40 లక్షల మంది అనర్హులుగా తనిఖీలో చేరినట్లు. దీంతో కొత్త వారికి పింఛన్లు తీసుకున్న వారికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆదాయం కావచ్చు, కులం సర్టిఫికేట్లు డీటెయిల్స్ అయితే ఉండాలి. అవి 2026లో తీసుకునేవి ఉండాలి. గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఆదాయం సర్టిఫికేట్లు తీసుకొని ఉంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అనమాట. ఆధార్ హిస్టరీ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, వితంతు పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి అదేవిధంగా ఆధార్ జిరాక్స్ కాపీ కావచ్చు, ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, భర్త డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, ఆధార్ జిరాక్స్ కాపీ కావచ్చు, ఆధార్ హిస్టరీ కావచ్చు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా విడాకుల సర్టిఫికేట్, వృద్ధాప్య పెన్షన్ కోసం ఆధార్ జిరాక్స్ కాపీలు కావచ్చు, ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 60 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. వికలాంగులకు పెన్షన్ కోసం ఆధార్ జిరాక్స్ కాపీ, ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్ చేత నిర్ధారించిన సాధారణ సర్టిఫికేట్, సచివాలయానికి వెళ్ళి జిరాక్స్లు సమర్పించి కొత్త పెన్షన్లకు ఆన్లైన్లో చేయించుకోవచ్చు. త్వరలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. ఏపీలో పెన్షన్లు మాత్రం తొలగించలేదని చెప్పేసి కీలక మంత్రులు అయితే చెప్తున్నారనమాట. మొత్తానికి కొత్త పెన్షన్లకు సంబంధించి నెల పెన్షన్లకు సంబంధించి మనకు ఈ నెల దాదాపు చివరికి వారం అయితే వచ్చేసింది కాబట్టి మనకు ఆదివారం 1వ తారీఖు అయితే ముందు రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది యథావిధిగా. మొత్తానికి అయితే ఇది లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. గుడ్ న్యూస్.